పసుపు పంట విస్తీర్ణంలో, ఉత్పత్తిలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాయి తెలుగు రాష్ట్రాలు. దాదాపు 72,000 హెక్టార్లలో సాగు చేయబడుతూ 4.5 లక్షల టన్నుల ఉత్పత్తినిస్తోంది. ఖరీఫ్ సీజన్కు అనుగుణంగా పసుపు నాటేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా రకాల ఎంపిక, సాగులో పెట్టుబడుల భారాన్ని తగ్గించుకుని అధిక దిగుబడులు ఏ విధంగా తీయవచ్చో తెలియజేస్తున్నారు నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి పసుపు పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మహేందర్. పసుపు దుంపజాతి ఉష్ణమండలపు పంట. తేమతో కూడిన వేడి వాతావరణం పసుపు సాగుకు అనుకూలంగా ఉంటుంది. పసుపు సాగులో మన దేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండగా దాదాపు 40% సాగు విస్తీర్ణం తెలుగు రాష్ట్రాలలో ఉండడం గర్వకారణం. పసుపును కేవలం వంటల్లోనే కాక వివిధ ఔషధ, సుగంధ పరిశ్రమల్లోనూ కృత్రిమ రంగుల తయారీకి విరివిగా ఉపయోగిస్తున్నారు. మరి ఇంత ప్రాధాన్యత ఉన్న పసుపు సాగులో అధిక దిగుబడులు పొందాలంటే రకాల ఎంపికతో పాటు శాస్త్రీయంగా సాగు చేయాల్సి ఉంటుంది. సాధారణంగా స్వల్పకాలిక పసుపు రకాలను ముందుగా అంటే మే 2వ పక్షంలో నాటుతారు. మధ్యకాలిక రకాలను జూన్ 15 లోపు నాటుకోవాల్సి ఉంటుంది. దీర్ఘకాలిక రకాలను జూన్ 15 నుంచి నెలాఖరులోపు నాటుకోవాలి. పసుపు విత్తడానికి నిర్దేశించిన కాలం దాటిపోతే దిగుబడులు గణనీయంగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం స్వల్ప, మధ్యకాలిక రకాలు విత్తుకోవడానికి అనువైన సమయం. ప్రస్తుతం సాగునీరు ఉండి ఉష్ణోగ్రతలు 18 నుండి 35 డిగ్రీలు ఉంటే ఈ నెల చివరి వరకు విత్తుకోవచ్చు. లేదంటే జూన్ మొదటి వారంలో వర్షాలు పడ్డాక విత్తుకోవాలని సూచిస్తున్నారు నిజామాబాద్ జిల్లా కమ్మరుపల్లి పసుపు పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మహేందర్. జూన్ మొదటి నుంచి మనకు పసుపుకు అనుకూలమైన సమయము. మనకు రకాలు చూసినట్టయితే మనకు పసుపు రకాలలో ముఖ్యంగా స్వల్పకాలికము, మధ్యకాలికము, దీర్ఘకాలం 3 రకాల పసుపులు ఉన్నాయి. స్వల్పకాలిక అంటే 6.5 నుంచి 7 నెలల్లో వచ్చేటి పసుపు రకాలు. ముఖ్యంగా ACC 48, ACC 79 ఇవన్నీ కూడా స్వల్పకాలిక రకాలు. ఇవి కేరళ రాష్ట్రానికి చెందినవి. మన రాష్ట్రానికి చాలా అనుకూలమైంది. చాలామంది తెలంగాణ రైతు సోదరులు కూడా ఈ రకాలు సాగులో చేస్తున్నారు, మంచి దిగుబడి కూడా సాధిస్తున్నారు. స్వల్పకాలిక రకాలలో ACC 48, 79లో కుర్కుమిని శాతం 4 నుంచి 5, 6 వరకు ఉన్నాయి. మధ్యకాలిక రకాలంటే రాజేంద్ర సోనియా, రాజేంద్ర సోనాలి, PTS10 ఇవన్నీ కూడా 8 నెలల పంట కాలం అన్నట్టు. ఇవి కూడా మనకు తెలంగాణకు అనుకూలమైంది. రైతులు విపరీతంగా సాగు చేస్తున్నారు, మంచి దిగుబడి కూడా వస్తుంది. కురుకుమిని చూసినట్టయితే మనకు 5 నుంచి 6% వరకు ఉన్నాయి. అందుకే దీర్ఘకాల రకాలంటే సేలం వెరైటీ కానీ, దుగ్గిరాల ఎరుపూరు వెరైటీ కానీ, లేకుంటే రాజాపూర్ రకాలు ఇవన్నీ 9 నెలల పంట కాలం కలవాయి. ఇవి మంచి దిగుబడి వస్తుంది. ఇవి కూడా తెలంగాణ రాష్ట్రానికి అనుకూలమైనది. కాకపోతే ఇది దీంట్లో కురుకుమిని శాతము 3 నుంచి 4% ఉంటుంది. రాజాపూర్ రకం ఏంటంటే ఇది మహారాష్ట్రకు చెందినది. రైతు సోదరులు సాగు చేసినట్టయితే 1 క్వింటాలకు 1000 రూపాయలు ఎక్కువ ధర పలికే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు చాలామంది రాజాపూర్ వేసేయడానికి సమాయుత్తమవుతున్నారు. సాధారణంగా రైతులు ఎకరాకు 10 క్వింటాళ్ల వరకు విత్తనాన్ని వాడుతూ ఉంటారు. బలమైన పసుపు కొమ్ములు ఏపుగా పెరుగుతాయన్న నమ్మకంతో పెద్ద కొమ్ములను నాటడానికి ఉపయోగిస్తూ ఉండడం వల్ల విత్తనం ఎక్కువ కావాల్సి వస్తుంది. ఇలా కాకుండా పెద్ద కొమ్ములను కణుపుల వద్ద ముక్కలుగా కోసి ముచ్చెలను బోదెలపై విత్తుకోవాలి. తద్వారా ఎకరాకి 4 క్వింటాల వరకు విత్తనంపై పెట్టే ఖర్చు తగ్గుతుంది. అంతేకాదు దుక్కిలోనే శాస్త్రవేత్తలు చెప్పిన విధంగా ఎరువులను వేయాలి. ఈ ACC 48 కానీ, 79 కానీ, రాజాపూర్ కానీ, రాజేంద్ర సోనా ఇలాంటి వెరైటీస్, కొత్త వెరైటీస్ ఏవైతున్నాయో మనము ఈ విత్తనాలన్నీ ఎంపిక చేయడం అని చాలా ఇంపార్టెంట్. ఈ విత్తనాల్లో మన రైతు సోదరులందరూ ఏంటంటే మన చేనులనే పసుపు ఆకు కప్పిస్తున్నారు. వాటిపైన ఒక్కొక్కసారి వాన పడిందంటే కుళ్ళిపోయే అవకాశం ఉన్నది. విత్తనాలని ఖచ్చితంగా ఒకసారి విరిసి చూసుకుంటే బాగుంటుంది. ఒకసారి కుళ్ళిపోయిన విత్తనాన్ని ఎట్టి పరిశ్రమను ఉపయోగించకూడదు. నాణ్యమైన విత్తనాన్ని ఎంపిక చేసుకోండి. సాధ్యంత వరకు మనము పొడు కొమ్ములు కాకుండా ఒక కొమ్మును మధ్యస్థంగా ఇరిసేసి, అంటే ఒక ముక్కకు 2 నుంచి 3 కనుపులు ఉండే విధంగా చూసుకొని మీరు నాటుకోండి. అప్పుడు మంచి దిగుబడి వస్తుంది. ఆ ముక్కలను ఖచ్చితంగా మనము విత్తన శుద్ధి చేసుకొని తీరాలి. విత్తన శుద్ధి చేసుకోకపోతే ముందు ఈ దుంపకుళ్ళు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. రిడోమిల్ కానీ, మొనోకోటోపాస్లో కానీ మనము 45 నిమిషాలు ముంచుకొని విధిగా మనం విత్తన శుద్ధి చేసుకొని నాటుకోవాలి. ఇకపోతే నాటేటప్పుడు మనం ముఖ్యంగా రైతు సోదరులు గమనించాల్సిందంటే ఒక పసుపు దాంట్లో 1 ఎకరాకు 1 నుంచి 2 లారీల పశువుల ఎరువు ఖచ్చితంగా వేసుకోవాలి. దుబ్బన భూములో, ఎర్ర భూములలో అయితే మాత్రం 3 నుంచి 4 లారీల నల్లమట్టి వేసుకోవాలి. అదేవిధంగా మనకు వేపపిండి అని వేసుకున్నట్టయితే ఈ దుంపకుళ్ళు కానీ దుంప ఎగురు రాకుండా అవకాశం ఉంటుంది. కాబట్టి 1 ఎకరాకు 3 నుంచి 4 బస్తాల వేపపిండి దుక్కిలను వేసుకోవాలి. అదేవిధంగా 3 బస్తాల సూపర్ కూడా మనం వేసుకోవాలి. ఇక మురిట పొటాష్ 1 బస్తా
బెడ్ సిస్టంలో మీరు వేయండి. ఎత్తు బెడ్లో 2 సార్లు కానీ 3 సార్లు కానీ 4 సార్లు కానీ బెడ్ సిస్టమ్ వేయండి, డ్రిప్ వేయండి, మీరు మంచి దిగుబడి వస్తుంది. మీకు ఇలా చేస్తే ఎకరాకు 9 నుంచి 10 ట్రాక్టర్ల పచ్చి పసుపు వచ్చే అవకాశం ఖచ్చితంగా వస్తుంది.